ఊరు పేరు లేని కంపెనీకి విశాఖపట్నంలో ఇప్పుడు ఉర్సా అంట కంపెనీ పేరు. ఇంద్రనైనా ఈ ఉర్సా అని చెప్పి చూస్తే ఊరు లేదు పేరు లేదు. వాళ్ళు కట్టే కరెంటు బిల్లు అపార్ట్మెంట్లో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ కట్టి కరెంటు బిల్లు ఆ కంపెనీ కడతాం. కొన్ని అమెరికాలో వాళ్ళ ఆఫీస్ ఏందని చెప్పి అక్కడికి పోయినారు మనోళ్ళు ఎంక్వైరీ చేయడానికి. ఆడ చూస్తే ఆడ ఒక చిన్న ఇల్లు. ఊరు పేరు లేని ఈ కంపెనీకి 3,000 కోట్లు విలువ చేసే భూమి 99 పైసలు కంట. రూపాయికి ఇడ్లీ వస్తుందో రాదో నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో మాత్రం ఉర్సా లాంటి ఊరు పేరు లేని కంపెనీలకు 3,000 కోట్ల రూపాయలు మాత్రం డబ్బులు దోచిపెట్టి నాకింత నీకింత అని పంచుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరో విశాఖపట్నంలోనే మరో భూమి లూలు గ్రూప్ అంట. లూలు గ్రూపులకు లిల్లీ గ్రూపులకు 1,500 కోట్లు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూములను టెండర్లు లేదు, మన్ను లేదు, పాడు లేదు, ఊరికి అని ఆయనకు నచ్చింది ఇచ్చేసి నాకింత నీకింత అని పంచుకుంటా ఉన్నారు. అమరావతిలో 2018లో ఇవే టెండర్లను పిలిచినప్పుడు చంద్రబాబు నాయుడు హయాంలో 5 ఏళ్ల కిందట వీటి విలువ 36,000 కోట్లు. అప్పట్లో సిమెంట్ రేటు, అప్పట్లో స్టీల్ రేటు ఇప్పటికన్నా అప్పుడే ఎక్కువ. ఇప్పుడు ఇంకా తగ్గినాయి సిమెంట్ రేటు, స్టీల్ రేట్లు. అయినా కూడా ఆ 36,000 కోట్ల విలువ ఈరోజు 78,000 కోట్లకు పెంచేసి టెండర్లు వాళ్ళకు సంబంధించిన వాళ్ళకి మాత్రమే రింగ్ ఫామ్ చేసి వాళ్ళ కాంట్రాక్టర్లకు మాత్రమే ఇచ్చుకుంటున్నారు. అంతేకాదు ఇంతకుముందు మొబిలైజేషన్ అడ్వాన్స్ లేదు. పని చేస్తేనే ఎవడైనా గవర్నమెంట్ డబ్బిచ్చేది. ఈయన వచ్చినాక మొబిలైజేషన్ అడ్వాన్స్ అని కొత్తగా మొదలుపెట్టాడు ఇయడం. అంటే 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ ముందే ఇచ్చేస్తాడు, వాళ్ళ దగ్గర నుంచి 8% ఈయన తీసుకుంటాడు. లెఫ్ట్ రైట్ సెంటర్ రాష్ట్రాన్ని దోచేస్తా ఉన్నాడు. అట్లుంటది మనతోని.